ఒకటనుకుంటే ఒకటైపోతుంది. ఏంటి ఏమనుకున్నావని మీరంటారు. నాకు తెలుసు. వీడియో లాస్ట్‌లో చెప్తాను. మీరే చెప్పండి, టమాటా లేకుండా ఏ కర్రీ అయినా టేస్ట్‌గా ఉంటుందా? అసలు బావుంటుందా? నా పరిస్థితి కూడా అదే. 2 డేస్ అవుతుంది ఇంట్లో టమాటా లేక. ఎందుకు తెచ్చుకోవచ్చు కదా అని మీరంటారు. నాకు తెలుసు. సో, తెచ్చుకోవడానికి అసలు టమాటా దగ్గరికెళ్ళి కాస్ట్ అడిగితేనే చాలు దిమ్మ తిరిగిపోతుంది. అంత రేట్లున్నాయన్నమాట బయట. టమాటా లేదని ఇంక మనం వండడం అయితే మానేయలేం కదా! ఇంకా ఉన్న కూరగాయలతోనే ఇలా ఫ్రైలు అయితే చేసేస్తున్నాననమాట 2 డేస్ నుంచి. నా విషయానికొస్తే నాకు చిక్కుడుగాయ అంటే చాలా ఇష్టం. టమాటా వేసుకొని మంచిగా కర్రీ చేసుకుందాము అనుకున్నాను. ఇంట్లో టమాటా లేక ఇలా ఫ్రై చేయాల్సొస్తుంది. అందుకే అలా అన్నాను. ఒకటనుకుంటే ఒకటైపోతుంది. ఇష్టంగా తిందాము అనుకున్నదేది వండుకోలేకపోతున్నాను. ఒకటి ఉంటుంది, ఒకటి ఉండడం లేదు. మరి మీరే కామెంట్ చేసి చెప్పాలి. టమాటా లేకుండా ఏ కర్రీ అయినా టేస్ట్‌గా ఉంటుందా? అసలు బావుంటుందా? కామెంట్ చేసేయండి మరి. అయినా పర్లేదు. ఈ ఫ్రైకి 100కి 100 ఇవ్వచ్చు. అంత టేస్ట్‌గా వచ్చింది.